అవసరాల వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వాటి రేట్లను భారీగా పెంచింది. ఒక్కో సిలిండర్పై రూ. 50ను పెంచుతున్నట్లు పెట్రోలియం సహజవాయువుల మంత్రిత్వ శాఖ వెల్లడించగా, కొత్త రేట్లు మంగళవారం తెల్లవారుజామున నుంచి అమల్లోకి వస్తాయి. ఉజ్వల పథకానికి కూడా పెంపుదల వర్తింపజేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ రేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచింది. పెట్రోల్ డీజిల్ అమ్మకాలపై లీటర్ రూ. 2 మేర పెంచుతూ ఈ మేరకు ఆయిల్ కంపెనీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ పెంపు రిటైల్ అమ్మకాలకు వర్తించదంటూ పెట్రోలియం మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. అదే సమయంలో గృహ అవసరాలకు ఎల్పీజీ వంట గ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. ఒక్కో సిలిండర్ మీద రూ. 50 పెరిగింది. ఉజ్వల పథకం కింద నిరుపేద కుటుంబాలకు అందిస్తున్న సిలిండర్ పైన ఈ తాజా వడ్డింపు వర్తింపజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పెంపుదలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు. ఇటీవలే కర్ణాటకలో డీజిల్ అమ్మకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2 మేర పన్నును పెంచగా, దీనిపై పెద్ద ఎత్తున రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఉద్యమాలకు దిగింది. రోడ్డెక్కి మరీ నిరసనలు చేపట్టింది. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఈ నిరసన ప్రదర్శనలు సాగగా, ఇప్పుడు అదే బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ రేట్లను రూ. 2 మేర పెంచింది. అదే సిద్ధరామయ్యకు ఆయాచిత అస్త్రంలా మారింది. దీంతో బీజేపీపై ఆయన సెటైర్లు సంధించారు. ఇప్పుడు ఎవరి మీద ఆందోళనలు ధర్నాలు దిగాలంటూ చురకలు అంటించారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినప్పటికీ బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై లీటర్కు రూ. 2 మేర ఎక్సైజ్ ట్యాక్స్ పెంచిందని, ఇది దేశ ప్రజలకు బహుమతిగా ఇచ్చిందని వ్యాఖ్యానించారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుదలకు నిరసనగా కర్ణాటక బీజేపీ రాష్ట్ర శాఖ అధిష్టానం వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుందా, లేక కర్ణాటక ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి మాత్రమే పరిమితమవుతుందా అంటూ సెటైర్లు వేశారు. ఇప్పుడు తాజాగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా తెర మీదకి వచ్చారు. బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులపై ఎదురుదాడికి దిగారు. డీజిల్పై మాత్రమే 3% మేర అమ్మకపు పన్ను పెంచితే బీజేపీ నాయకులు ఆందోళనలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారని, ఇప్పుడు కేంద్రం చేసిన పనికి ఆందోళనలు చేస్తారా అంటూ నిలదీశారు. డీజిల్ ధరల పెంపుదలకు నిరసనగా జన్ ఆక్రోశ్ యాత్ర చేస్తున్నందుకు బీజేపీ నాయకులందరినీ అభినందిస్తున్నానని డీకే శివకుమార్ చెప్పారు. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గృహావసర వంట గ్యాస్ ధరలను పెంచిందని గుర్తు చేశారు. అందుకే ఈ జన్ ఆక్రోశ్ యాత్రను బీజేపీ ఇంకా కొనసాగించాలని, తీవ్రంగా పోరాడాలని కోరుకుంటున్నానని అన్నారు. పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ రేట్లను పెంచింది సొంత పార్టీయేనని, అందుకే అభినందిస్తున్నానని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేంత వరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు జన్ ఆక్రోశ్ యాత్రను కొనసాగించాలని అన్నారు.